ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లిజన్ టు మూవీస్. నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్. ఇవాళ మన ఛానల్లో ప్రైడ్ అండ్ ప్రీజుడిస్ అనే హాలీవుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 18th సెంచరీ టైంలో మిస్టర్ అండ్ మిసెస్ బెనెత్కి 5 అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు జేన్, ఎలిజబెత్, మ్యారీ, కిట్టి అండ్ లిడియా. వీళ్ళంతా ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళ ఎస్టేట్లో నివసిస్తూ ఉంటారు. హీరోయిన్ ఎలిజబెత్ మిస్టర్ అండ్ మిసెస్ బెనెత్కి సెకండ్ డాటర్. మిసెస్ బెనెత్కి వాళ్ళ అమ్మాయిలకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే బాగా రిచ్ ఇంకా బ్యాచులర్ అయిన చార్లెస్ బింగ్లీ, అతని సిస్టర్ కారోలిన్ ఇంకా అతని ఫ్రెండ్ డార్సీ సొసైటీ గ్యాదరింగ్స్ జరిగే అసెంబ్లీ హాల్కి వస్తారు. అక్కడ బింగ్లీ ఇంకా జేన్ ఒకరినొకరు ఇష్టపడతారు. అప్పుడు బింగ్లీ హీరో డార్సీతో జేన్ తనకి నచ్చింది అని, జేన్ సిస్టర్ ఎలిజబెత్ కూడా అందంగా ఉంది అని అంటాడు. అప్పుడు డార్సీ తను ఏమీ అంత అందంగా లేదు అని చెప్తాడు. అక్కడే ఉన్న ఎలిజబెత్ అతని మాటలు వింటుంది. దాంతో ఎలిజబెత్కి డార్సీకి బాగా డబ్బు ఉందన్న పొగరు అని అనుకుంటుంది. ఆ తర్వాత ఎలిజబెత్ అక్క జేన్ బింగ్లీని కలవటానికి వాళ్ళ ఎస్టేట్కి వెళ్తుంది. అక్కడ బాగా వర్షం పడుతుండడంతో జేన్ బాగా సిక్ అయ్యి ఇంటికి రాదు. దాంతో ఎలిజబెత్ అక్కడికి వెళ్తుంది. అక్కడ ఎలిజబెత్ ఇంకా వాళ్ళ సిస్టర్ తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు క్యారేజ్ ఎక్కేటప్పుడు డార్సీ ఎలిజబెత్ చెయ్యి పట్టుకొని ఎక్కిస్తాడు. ఆ తర్వాత చేతిని తుడుచుకోవటం ఎలిజబెత్ గమనిస్తుంది. ఆ తర్వాత ఎలిజబెత్కి వరసకు బావైన కోలిన్స్ ఎలిజబెత్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ దానికి ఎలిజబెత్ ఒప్పుకోదు. ఆ తర్వాత వెక్హమ్ అనే సోల్జర్ని ఎలిజబెత్ కలుస్తుంది. వెక్హమ్ డార్సీ గురించి చాలా చెడుగా చెప్తాడు. దాంతో ఎలిజబెత్ డార్సీ మీద మరింత కోపం వస్తుంది. ఆ తర్వాత కోలిన్స్ ఎలిజబెత్ ఫ్రెండ్ చార్లోటిని పెళ్లి చేసుకుంటాడు. ఎలిజబెత్ కోలిన్స్ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఎలిజబెత్ బాగా రిచ్ అయిన లేడీ క్యాథరిన్ ఎస్టేట్కి వెళ్తుంది. అక్కడ ఎలిజబెత్ డార్సీని కలుస్తుంది. డార్సీ లేడీ క్యాథరిన్కి అల్లుడు అవుతాడు. అక్కడ ఎలిజబెత్కి తెలుస్తుంది బింగ్లీ ఇంకా జేన్ని పెళ్లి చేసుకోకపోవడానికి కారణం డార్సీని అని. ఆ తర్వాత డార్సీ ఎలిజబెత్ని ప్రపోజ్ చేస్తాడు. తనని పెళ్లి చేసుకోవాలని ఉంది అని కూడా చెప్తాడు. దాంతో ఆల్రెడీ కోపంగా ఉన్న ఎలిజబెత్ తనకు ఇష్టం లేదు అని చెప్తుంది. అలాగే జేన్ ఇంకా బింగ్లీ విడిపోవడానికి కారణం కూడా నువ్వే అని అంటుంది. అలాగే వెక్హమ్ డార్సీ గురించి చెప్పింది కూడా ఎలిజబెత్ డార్సీకి చెప్తుంది. అక్కడ నుండి వెళ్ళిపోయిన డార్సీ ఎలిజబెత్కి ఒక లెటర్ పంపిస్తాడు. అందులో సోల్జర్ వెక్హమ్ ఒరిజినల్ క్యారెక్టర్ చెప్తాడు. వెక్హమ్ డార్సీ 15 years సిస్టర్ని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని చెప్తాడు. ఆ తర్వాత ఎలిజబెత్ వాళ్ళ ఆంటీతో కలిసి ఒక ట్రిప్కి వెళ్తుంది. అక్కడ ఎలిజబెత్ డార్సీ ఎస్టేట్లో స్టే చేయాల్సి వస్తుంది. ఎలిజబెత్ అక్కడ డార్సీ ఉన్నాడు అని అనుకోదు. కానీ సడన్గా ఎలిజబెత్ డార్సీని చూస్తుంది. చూడగానే అక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. కానీ డార్సీ ఎలిజబెత్ ఇంకా తనతో పాటు ఉన్న వాళ్ళ ఆంటీ ఇంకా అంకుల్ని ఒకరోజు స్టే చేయమని అడుగుతాడు. అప్పుడే అక్కడ ఉన్న డార్సీ సిస్టర్ ఎలిజబెత్ని గుర్తుపడుతుంది. అలాగే మా అన్నయ్య నీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటాడు అని అంటుంది. అక్కడే ఉన్న ఎలిజబెత్కి ఒక లెటర్ వస్తుంది. అందులో ఎలిజబెత్ సిస్టర్ లిడియా ఇల్లు వదిలి వెక్హమ్తో వెళ్ళిపోయింది అని. అక్కడ నుండి ఎలిజబెత్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది. లిడియా వల్ల మిగతా అమ్మాయిల పెళ్ళిళ్ళు జరగడం కష్టమని ఏడుస్తూ ఉంటుంది. లిడియా ఇంకా వెక్హమ్ పెళ్లి చేసుకొని వస్తారు. ఆ తర్వాత లిడియా ఇంటికి వచ్చాక ఎలిజబెత్తో వాళ్ళ పెళ్లి డార్సీనే చేశాడు అని, పెళ్లికి కావలసిన మనీ కూడా డార్సీ అరేంజ్ చేశాడు అని చెప్తుంది. ఆ తర్వాత డార్సీ బింగ్లీని తీసుకొని వస్తాడు. అక్కడ వచ్చిన బింగ్లీ జేన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత డార్సీ ఆంటీ అయిన లేడీ క్యాథరిన్ ఎలిజబెత్ని కలిసి నువ్వు డార్సీని పెళ్లి చేసుకోకూడదు, డార్సీకి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అంటుంది. ఆ తర్వాత డార్సీ వచ్చి ఎలిజబెత్కి సారీ చెప్తాడు. అప్పుడు డార్సీ ఎలిజబెత్తో నేను ఇంకా ఏమైనా చేయాలని అడుగుతాడు. అప్పుడు ఎలిజబెత్ ఇప్పటికి చాలా చేశావు అని డార్సీ లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఎలిజబెత్ వాళ్ళ నాన్నకి డార్సీతో పెళ్లి విషయం చెప్తుంది. దీనికి వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడు. దాంతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ రివ్యూ చెప్పాలంటే ఈ మూవీ టైటిల్ ప్రైడ్ అండ్ ప్రీజుడిషియస్ అనేది హీరో ఇంకా హీరోయిన్ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. హీరోకి ఉన్న ప్రౌడ్ వల్ల హీరోయిన్ని ముందు కలిసినప్పుడు ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయలేకపోతాడు. అలాగే హీరోయిన్ కూడా హీరో గురించి పూర్తిగా తెలుసుకోకుండా ప్రీ జడ్జిమెంట్కి వస్తుంది. ఓవరాల్గా ఈ మూవీ చాలా బాగుంది. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.